దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని పిల్లలారా, అపోస్తలుడు అనబడిన పౌలు కొరింథీ సంఘమునకు ప్రేమను గురించి బయలుపరిచిన మాటలు. 1 కొరింథీ 13వ అధ్యాయము మనము లేఖనాలు ధ్యానం చేసుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మురోగడి కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతియు ఎరిగిన వాడునైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడెను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములు అగును, భాష అయినను నిలిచిపోగును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శాస్త్రలు ఆనివేసుతుని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ శ్రేష్టమైనది. అపోస్తలుడు అనబడిన పౌలు కొరింథీ సంఘపు వారితో మాట్లాడుతూ చక్కగా మరి ప్రేమను గురించి చక్కగా వివరించారు. కనుక ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి, యోహాను సువార్త మనం ఒక మాట లేఖనాల్లో మనం చక్కగా చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. మనందరి మీద, ఈ భూమి మీద ఉన్న 3 వంశముల వారు, 4 దిక్కుల వారి మీద దేవునికి ఎంతో ప్రేమ ఉంది. దేవునికి ఉన్న ప్రేమ తన కుమారుడు ద్వారా మనకు బయలుపరిచాడు. తన సొంత కుమారుని మన పాపముల నిమిత్తము దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మనందరి కొరకు ఆయనను బలియాగము చేశారు. తన సొంత కుమారుని లోకానికి పంపించాడు దేవుడు. మన మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో లేఖనాలు చదువుకున్న ప్రకారము మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను,
ప్రేమ లేని వాడినైతే మ్రోగుడి కంచును గణగణలాడు తాళములైండును. ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉందనుకోండి, దేవుడు తన కుమారుని పంపించాడని, మనల్ని ప్రేమించి దేవుడైన యెహోవా తన కుమారుని లోకానికి పంపించాడని మనము తెలుసుకొని కుమారుడు చెప్పిన మాటల ప్రకారమే నడుచుకోవాలి. కుమారుని ప్రధాన యాజకుడిగాను, కుమారుని ప్రవక్తగాను, కుమారుణ్ణి రక్షకుడిగాను, కుమారుణ్ణి బోధకుడిగాను దేవుడి లోకానికి పంపించాడు తన కుమారుని. మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయనను రక్షకుడిగా పంపించాడు దేవుడు. తన కుమారుని సేవకుడిగా పంపించాడు, ప్రవక్తగా పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, తన కుమారుని బోధకుడిగా ప్రధాన యాజకుడిగా కూడా పంపించాడు. దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. అలాగే మనందరం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవునితోటి తన కుమారుడైన క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలి. తండ్రి చిత్తము నెరవేర్చిన యేసుక్రీస్తు యొక్క సహవాసంలో మనం ఉండాలి. యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తుని వెంబడించకుండా, యేసుక్రీస్తు బోధ వినకుండా, యేసుక్రీస్తు మాట వినకుండా నిత్య జీవము తండ్రి రాజ్యానికి మనం చేరము. కనుక దేవుడు ఎంత ప్రేమించాడంటే లోకాన్ని, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి అద్వితీయ కుమారుడు ద్వారా మనకు రక్షణ విమోచన కలుగు చేశాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తన కుమారుడిని ఈ లోకానికి పంపించి తండ్రి రాజ్యమునకు వారసులను చేసుకోవటానికి కుమారుణ్ణి మార్గముగా సత్యముగా మనకి ఈ లోకములకు పంపించాడు. కనుక లోకముని దేవుడు ఎంతో ప్రేమించాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడునైతే మ్రోగెడు కంచు గణగణలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాడును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శాస్త్రాలు మానివేసి తిని. అప్పుడు అద్దంలో సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. కనుక దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడై ఇంకా తన కుమారుని పంపించకుండా దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఏ ఒక్క బిడ్డ నశించి నరకాన్ని బాటం దేవునికి ఇష్టం లేదు కనుక తన కుమారుని రెండవ రాకడలో పంపించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము ఈ ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని చూపిన ప్రేమను ఒకరి ఎడల ఒకరు మనము కూడా ప్రేమ కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాల ప్రకారము దేవుని యొక్క ప్రవక్తలను నడిపించిన క్రమములో మనం నడుచుకున్నట్లయితే దేవుని మనము దేవుని ప్రేమించుచున్నాము. దేవుని మనం ప్రేమించుచున్నామంటే
ధర్మశాస్త్రం ప్రవక్త లేకుండా కొట్టివేయకూడదు, వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే మనము నిత్య జీవనకు వారసులు అవటానికి దేవుడు ముందుగానే మనల్ని ఈ భూమి మీద మన ప్రాణం ఉండగానే, మనం ఈ భూమి మీద ఉండగానే, మన యొక్క ప్రేమ దేవుని బిడ్డలన దీపం ఉండగానే మనం ఇల్లు చక్క పెట్టుకోవాలి. మన మనసుకు నచ్చినట్టుగా నడవకూడదు. ఇక్కడ ధర్మశాస్త్రమును ప్రవక్త లేఖనముల ద్వారా దేవుడు మనకు రాజ్యమును సిద్ధపరిచి ఉంచాడు కనుక మనమందరం కూడా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.